వెరీ హ్యాపీ. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఎవరు తెలీదు. నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నా, ఎందుకంటే మన ఫీలింగ్స్ మన మాతృభాషలోనే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ దే హ్యావ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, దేర్ ఒపీనియన్స్. సో వాళ్ళు ఈ సొసైటీతోని దే హ్యావ్ ట్రావెల్డ్ లైక్ మోర్ దెన్ 2-3 years. నాకు దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను సార్ని చూడడం, మేడంని చూడడం, వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడా, బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో నాకు వెరీ హ్యాపీ థింగ్ ఏంటి అంటే, నేను ఫస్ట్ నా గురించి చెప్తాను. కనీసం డిగ్రీ అంటే ఏంటో కూడా తెలియని ఊరు నుంచి వచ్చాను. నేను డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో నేను డిగ్రీ చదివేటప్పుడు మా నాన్నగారు చనిపోయారు. తర్వాత నేను ఇంకా చదువుకోవాలనుకున్నాను, బట్ ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ లేనందుకు నేను చదువుకోనేమో అని చాలా భయపడ్డా. బట్ స్టిల్ నేను చదివింది ఒక రెసిడెన్షియల్ కాలేజ్, వాళ్ళు నాకు అక్కడ కోచింగ్ ఇచ్చినారు క్యాట్ ఎగ్జామ్కి. నేను ఎంబీఏ చేయాలనుకున్నాను, చదివాను, ఎగ్జామ్ చదివాను, మంచి పర్సెంటైల్ వచ్చింది, మంచి పెద్ద యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. సో మనకందరికీ ఒక సామెత తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది, ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఎద్దు ఉండదు అని. సో ఐ హ్యావ్ అడ్మిషన్ లెటర్ ఇన్ మై హ్యాండ్, బట్ ఐ హ్యావ్ టు పే 90,000. 90,000 నేను పే చేయాలి. నాకు 2 రోజులు టైం ఉంది. మా మమ్మీ అసలు ఇవ్వదు, అంటే అసలు ఉండవు ఆమె దగ్గర. సో నాకు సార్ ఎలా తెలిసారో కూడా నాకు గుర్తులేదు ఇంకా అసలు. ఐ గాట్ హిస్ కాంటాక్ట్ ఫ్రమ్ మై స్కూల్ టీచర్. నా స్కూల్ టీచర్ నుంచి సార్ కాంటాక్ట్ వచ్చింది నాకు. సో నేను సార్ని అడిగాను. నేను ఖచ్చితంగా ఏమనుకున్నానంటే, ఇది నిజం, ఏమనుకున్నానంటే నా ముక్కు తెలీదు, నా మొహం తెలీదు, వాళ్ళు ఎందుకు నాకు 1,00,000 రూపాయలు కట్టి నాకు చదివిపిస్తారు అనుకున్నా ఫస్ట్ టైం. బట్ నేను సార్కి చెప్పి నా గురించి, నా సిచ్యువేషన్ చెప్పి 2 daysలోనే నా అకౌంట్లోకి 1 lakh సార్ ట్రాన్స్ఫర్ చేసినారు. అసలు ఐ వాజ్ ఇన్ డైలమా, లైక్ ఎవరైనా సరే ఎందుకు హెల్ప్ చేస్తారు? ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, ఈ జనరేషన్లోనే ఫ్యామిలీ వాళ్ళే పట్టించుకోరు. అలాంటిది కనీసం నేను ఎవరో తెలీదు, సార్ అయితే నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు. నా పేరు, నా డీటెయిల్స్ తప్ప నేను ఇన్ పర్సన్ ఎప్పుడూ కలవలేదు. సో సార్ అడ్మిషన్ ఫీ 90,000 పే చేస్తే నేను ఫీజు కట్టి జాయిన్ అయ్యా. సో నా ఫీజ్, నేను ఎన్ఐటి ట్రిచిలో జాయిన్ అయ్యా, తమిళనాడులో ఎంబీఏ చేయడానికి. సో నా ఫీజు వచ్చేసి 4 లక్షలు 2 సంవత్సరాలకి. సో ఫస్ట్ 1 lakh సార్ పే చేసేసినారు. దెన్ తర్వాత ఇప్పుడు నాలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా పే చేయాలి. సో ఐ కెనాట్ టేక్, చాలా బిగ్ అమౌంట్ ఐ కెనాట్ టేక్, రైట్? సో నాలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలామంది బెనిఫిట్ అవ్వాలి. సో ఐ యూస్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. కాగ్నిజెంట్లో వర్క్ చేశాను, 1 year వర్క్ చేశాను. సో 1 year వర్క్ చేసుకుంటూ నేను ఫీ పే చేసుకున్నాను. నౌ in this last May I have finished my post graduation from National Institute of Technology, Tiruchirappalli, Tamil Nadu, and I got placed in IDBI Bank as assistant manager, and my package is now like 12 lakhs. సో అసలు 3 పూటలు తినడానికి కూడా తిండి లేని స్థితి నుంచి ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను అంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సార్ వల్లనే. సో కొన్ని ఎమోషన్స్ ఇంతే ఉంటాయి మనకి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ. సో నేను లైఫ్లో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఐల్ బీ ద పార్ట్ ఆఫ్ బెనిఫిషరీస్. నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి డొనేట్ చేస్తాను. సో నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను జాబ్లో. నెక్స్ట్ మంత్ నుంచి నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయ్యి ఐ విల్ డూ, నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేస్తానని ఐ ప్రామిసింగ్ యూ సార్. అండ్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ ఆల్సో ఐ విల్ బీ హెల్ప్. లైక్ స్టూడెంట్స్కి ఆఫ్టర్ బీటెక్ ఏం చేయాలి, ఆఫ్టర్ 10th ఏం చేయాలి, ఆఫ్టర్ ఇంటర్ ఏం చేయాలి. సో స్టూడెంట్స్కి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో నా నెంబర్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ యువర్ ఎడ్యుకేషన్, ఏదైనా ఏ స్టెప్ తీసుకుంటే ఏం రీచ్ అవుతాం, అలాంటివి ఏ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైమ్. ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ అండ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్. సో
లాస్ట్గా నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ రోజు 2 రోజులలో మీరు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసేసుకొని ఒక బాబుతోనో ఉండేదాన్ని. నేను ఇక్కడ ఈరోజు ఇట్లా ఉన్నానంటే దట్ ఈస్ ట్రూలీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆశా మ్యామ్, సునీల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.